మాఘపురాణం 29వ రోజు పారాయణానికి స్వాగతం. మాఘమాస వ్రత సమాప్తి, ముగింపు, విధానం, ఫలశ్రుతి కలిగే అంతిమ పుణ్యం గురించి వివరిస్తుంది. 29వ రోజు వ్రత సమాప్తి, దాన ధర్మాలు. మాఘమాసమంతా నియమనిష్టలతో స్నాన, జప, తపాలు ఆచరించినవారు చివరిలో ఎలా ముగించాలో వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఈ విధంగా వివరించారు. ముఖ్య అంశాలు: మాఘస్నాన పరిసమాప్తి. 30 రోజులు సూర్యోదయానికి ముందే స్నానమాచరించినవారు చివరి రోజైన మాఘబహుళ అమావాస్యనాడు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. దానమహిమ. మాఘమాసంలో చేసే దానాల్లో తిలదానం, నువ్వులు, వస్త్రదానం మరియు అన్నదానం అత్యంత శ్రేష్టమైనవి. ముఖ్యంగా చలికాలం కాబట్టి గొడుగు, పాదరక్షలు, కంబళి దానం చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుంది. విష్ణుపూజ. మాఘమాస వ్రతం విష్ణు ప్రీత్యర్థం చేసేది కాబట్టి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. బ్రాహ్మణ సంతర్పణ. శక్తి కొలది విద్యావంతులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ అధ్యాయమిచ్చే సందేశం: దైవ చింతనతో కూడిన క్రమశిక్షణ కేవలం ఒక్క నెలకే పరిమితం కాకుండా జీవితాంతం పరోపకార బుద్ధితో సత్యమార్గంలో నడవాలని ఈ పురాణం బోధిస్తుంది.